హాయ్ వ్యూవర్స్, నిన్న హార్వెస్ట్ చేసిన చిక్కుడుకాయలతోటి కర్రీ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా కట్ చేసుకున్న చిక్కుడుకాయలని ఒక బౌల్లో వేసుకొని వాటర్ అండ్ సాల్ట్ వేసి 50% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అవి కుక్ అయ్యేలోపు ఇంకొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. అవి కొంచెం వేగాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకొని లైట్గా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని లైట్ పింకిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగేలోపు బాయిల్ చేసుకున్న చిక్కుడుకాయలని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ వేగాయో లేదో చూసుకొని అందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ముందుగా స్ట్రెయిన్ చేసుకున్న ముక్కల్ని వేసి కలుపుకోవాలి. అవన్నీ ఆయిల్ బాగా పట్టేంత వరకు కలుపుకొని లో ఫ్లేమ్లో 2 minutes వేయించుకోవాలి. ముక్కలన్నీ వేగేలోపు మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్లోని వీడియోస్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నన్ను ఫాలో చేయండి. నేను పెట్టే మరిన్ని కొత్త వీడియోస్ను మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయి. మీ లవ్ అండ్ సపోర్ట్ని నాకు అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కుకింగ్లోకి వస్తే ముక్కలు కొంచెం వేగాక వాటిలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పసుపుని కూడా ముక్కలకి బాగా పట్టించి ఇంకొక 2 minutes బాగా వేయించుకోవాలి. ముక్కలన్నిటికీ పసుపు పట్టి బాగా వేగిన తర్వాత టమాటో ముక్కల్ని వేసుకొని టమాటో ముక్కల్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటో ముక్కలన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. నేనైతే 1.5 teaspoon సాల్ట్ వేస్తున్నాను. మీ రుచికి ఎంత సరిపోతుందో చూసుకొని దానికి తగినట్టు సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత టమాటోస్ అండ్ సాల్ట్ అన్ని ముక్కలకి బాగా పట్టేంత వరకు తిప్పుకోవాలి అన్నమాట. మొత్తం బాగా తిప్పుకున్న తర్వాత ఇంకొక 2 minutes ముక్కల్ని అలాగే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయిన తర్వాత 2 minutes తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఎందుకంటే మా కారం చాలా ఘాటుగా ఉంటుందండి. మీ కారం లెవెల్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని కారం వేసుకోండి. నాకు మాత్రం మా కారం చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి నేను 1 teaspoonలో కూడా కొంచెం తక్కువనే వేస్తున్నాను అనమాట. వేసి మొత్తం ఒకసారి ముక్కలకి కారం కూడా బాగా పట్టిన తర్వాత 1/2 టీ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. 1/2 టీ గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోని 5 minutes కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో 5 minutes కుక్ చేసుకుంటే మనకి వేడి హెల్దీ చిక్కుడుకాయ టమాటా కూర రెడీ అయిపోతుంది. ఇంకా వేడి అన్నంలో ఈ చిక్కుడుకాయ కూర వేసుకొని హ్యాపీగా తినేయచ్చు. చూసారా, మనం ఆర్గానిక్గా మనం పెంచుకున్న కాయల్ని మనం పెంచుకున్న వాటిని మనం కుక్ చేసుకొని తింటుంటే ఎంత సంతోషంగా ఉంటుందో అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇంత బాగా వస్తాయి, ఇలా పెరుగుతాయని కూడా. ఈ చెట్టు నాకే తెలియకుండా నాకు షాక్ ఇచ్చింది అనమాట. అండ్ పర్లేదు, 1/2 kg కూర నాకు ఒక పూటకి బాగా సరిపోతుంది. చాలా బాగా హెల్తీగా ఆర్గానిక్గా వచ్చిందనమాట. కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.